నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరకు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి. బందోబస్తు భద్రతా చర్యలు పకడ్బందీగా ఉండాలి. జాతరను జయప్రదం చేద్దాం పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లకు టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాము వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు. వార్తల్లోని వివరాలు. వెంకటగిరి పోలేరమ్మ జాతర ఘనంగా నిర్వహించి ప్రశాంత వాతావరణంలో భక్తులకు దర్శనం కల్పించేలా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను సంబంధిత శాఖల సమన్వయంతో చేపట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం వెంకటగిరి నియోజకవర్గంలోని పింజలి వీరయ్య కళ్యాణ మండపం నందు కలెక్టర్ వెంకటగిరి ఎమ్మెల్యే కోరుగొంట్ల రామకృష్ణ, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ, ఎంపీపీ తనుజారెడ్డి, ఏఎంసీ చైర్మన్ విశ్వనాథ్ మరియు సంబంధిత శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైభవంగా జరిగే వెంకటగిరి పోలేరమ్మ జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని, ప్రభుత్వం ఈ పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, భక్తులకు పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా చూడాలని తెలిపారు. అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అందరి సహకారంతో భక్తులకు అమ్మవారు దర్శనం కలిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జాతర సందర్భంగా అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను చేయాలని, వీఐపీ దర్శనాలు తగ్గించడం జరుగుతుందని, 300 దర్శనం, ఉచిత దర్శనం క్యూలైన్లు మాత్రమే ఏర్పాటు చేసేలా ఎలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం గూడూరు సబ్ కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖలను సమన్వయం చేసుకుని పోలేరమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గీతా కుమారి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి, వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనము ప్రతి ఏటా నిర్వహించుకున్నటువంటి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర ఈ సంవత్సరం సెప్టెంబర్ 7 నుంచి 11వ తారీఖుల మధ్యలో ఈ 4 రోజుల్లో వివిధ కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసినట్టుగానే గత సంవత్సరం ప్రభుత్వం ఈ జాతరని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇదొక రాష్ట్ర పండుగగా పోలేరమ్మ జాతరని నిర్వహించుకోవడం జరుగుతుంది. మనకి ఈ జాతరకి సుమారుగా చుట్టుపక్కల మనకి నెల్లూరు జిల్లా, అదేవిధంగా తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పండక్కి విచ్చేస్తారు. దీనికి సంబంధించి ఇదివరకే గౌరవ శాసనసభ్యులు, వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్, మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఒకసారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు వెంకటగిరిలో గౌరవ శాసనసభ్యుల గారితో పాటు జిల్లా ఎస్పీ గారు, మిగతా జిల్లా అధికారులు వాళ్ళందరితో కలిపి ఈచ్ డిపార్ట్మెంట్ నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు, వాళ్ళు టేకప్ చేయాల్సినటువంటి అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా సువివరంగా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా టెంపుల్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇలాగా ఏపీఎస్పీడీసీఎల్, ఆర్ఎండ్బి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు చేపట్టవలసినవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోవాలి బాగానే కాన్సెప్ట్తోనే అందరం కూడా మాట్లాడుకున్నాం. అందరు కూడా చెప్పడం జరిగింది. విఐపీల కన్నా కూడా, విఐపీలు అంటే అందరూ విఐపీలు కాదు, ఎవరైతే ఎమ్మెల్యేలుగా, ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉంటారో, ఎవరైతే పదవులు తీసుకుని ఉంటారో
వాళ్ళు మాత్రమే వీఐపీలు, మరవాళ్ళు ఎవరూ లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు భక్తులు, వాళ్ళ దర్శనాన్ని ఇబ్బంది కలిగించకుండా అందరికి కూడా మంచి దర్శనం అమ్మవారు ఇచ్చే విధంగా మరి ఈరోజు ఈ మీటింగ్ ద్వారా అందరు కూడా తెలియజేయడం జరిగింది. అందుకని మీరందరూ కూడా ప్రసాదాలు కూడా సహకరించి అందరూ కూడా వచ్చేటువంటి భక్తులకి మంచి దర్శనాన్ని ఇచ్చి గతంలో కన్నా కూడా రాబోయే ఈ జాతరకి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని కూడా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం 30వ వార్డులోని రిజర్వాయర్ కాలనీ, ఆయుర్వేదిక్ హాస్పిటల్, స్విమ్స్ కూడలి ప్రాంతాల్లో అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. బుధవారం 30వ వార్డులోని రిజర్వాయర్ కాలనీ, ఆయుర్వేదిక్ హాస్పిటల్, స్విమ్స్ కూడలి ప్రాంతాల్లో అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. నిత్యం చెత్త సేకరణకు వాహనాలు వస్తున్నాయా తదితర విషయాలను నివాసముంటున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చాలా మంది తమ ఇళ్లలోని చెత్తను బయటపడేసి బాధ్యత లేకుండా ఉంటున్నారని అన్నారు. ప్రతిరోజు మీ ఇంటి వద్దకు వచ్చే తమ వాహనాలు సిబ్బందికి చెత్త అందించి నగర శుభ్రతకు సహకరించాలని అన్నారు. అలాగే కాలువల్లో చెత్త వేయటం వలన అవి బ్లాక్ అయ్యి రోడ్లపైకి నీరు వచ్చి ప్రజలకు ఇబ్బంది అవుతుందని అన్నారు. ఆయుర్వేద హాస్పిటల్ వ్యర్థాలు కాలువల్లో వేయొద్దని సిబ్బందికి సూచించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు మధు, శిల్ప, ఏసీపీ మధు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా శ్రీ పోలేరమ్మ జాతరను నిర్వహించేందుకు పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. రాష్ట్ర పండుగగా శ్రీ పోలేరమ్మ జాతర 2025 సంవత్సరంగాను అధికారుల సమన్వయ సమీక్షా సమావేశం వెంకటగిరిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాతో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 250 సంవత్సరాల క్రితం మొదలైన ఈ పోలేరమ్మ జాతరలో అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు వస్తున్నారని అన్నారు. 2023వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పోలేరమ్మ జాతర పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించారని అన్నారు. ఈ జాతరకు బందోబస్తు కోసం చేసే సిబ్బందికి స్పెషల్గా డిజైన్ చేసిన రైన్ జాకెట్స్, రేడియం జాకెట్స్, మెయిన్ ప్యాకర్స్ అందజేస్తున్నామంటున్నారు. అంతేకాకుండా 20 మంది రోప్ పార్టీలు సిబ్బంది, 8 స్పెషల్ పార్టీలు సిబ్బందితో పాటు బందోబస్తు కోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామంటున్నారు. జాతరకు సంబంధించి కవరేజ్ కోసం ప్రత్యేకించి 27 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 3 డ్రోన్ కెమెరాతో నైట్ పగలు బీట్ల కోసం ఏర్పాటు చేస్తున్నామంటున్నారు. జాతర జరుగుతున్న సమయంలో జేబు దొంగలు, సెల్ ఫోన్ దొంగలు తమ చేతివాటాన్ని చూపిస్తారని, అలాంటి వారిని నివారించడానికి కూడా 15 మందితో కూడిన స్పెషల్ క్రైమ్ టీంను ఏర్పాటు చేశామని, ఆంధ్ర రాష్ట్ర నలుమూలలతో పాటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుండి ఈ పోలేరమ్మ జాతరకు భక్తులు వస్తారని అన్నారు. ప్రత్యేకించి 7 రోడ్లలో వస్తున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని బ్యారికేడ్లను ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్ల వద్ద ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల సంయుక్తంగా పోలేరమ్మ జాతర నిర్వహించేందుకు సమన్వయంగా కలిసి పనిచేస్తామన్నారు. భక్తులు కూడా తమ వంతు సహాయ సహకారాలు పోలీసులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. పోలేరమ్మ అమ్మవారి జాతరకి సంబంధించి వెంకటగిరిలో 7వ తేదీ నుంచి మనకు 11వ తేదీ దాకా ఈ జాతర జరుగుతుంది. దీనికి వేల సంఖ్యలో భక్తులు పలు ప్రదేశాల నుంచి, ముఖ్యంగా వెంకటగిరి, నెల్లూరు, అలాగే వేరే ప్రదేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇది మన స్టేట్ ఫంక్షన్ కనుక మనం దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. అట్లాగే పోలీస్ శాఖ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు ఒక 1000 మందితోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చేటటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అసౌకర్యం లేకుండా, వాళ్ళకి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా, వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ మనకు వెహికల్ మూవ్మెంట్ కావచ్చు, వెహికల్ పార్కింగ్ కావచ్చు, వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఎంటైర్ రూట్లో ప్రొసెషన్ కావచ్చు, మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళ సేఫ్టీకి సంబంధించి మనం టీమ్స్ ఫామ్ చేసుకొని, టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని, సీసీటీవీ కెమెరాస్ అయితేమి, డ్రోన్ అయితేమి, మిగతావి కూడా అన్నీ వాడుకొని చాలా సమర్థవంతంగా బందోబస్తు నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది ఒక ఇన్సిడెంట్ ఫ్రీ జాతరలాగా చేయడానికి మిగతా డిపార్ట్మెంట్స్తో కూడా మనం సమన్వయం చేసుకొని ఎక్కడ ఇష్యూ లేకుండా చేస్తామని చెప్పి మీ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ప్రజల నుంచి కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏమిటంటే వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా కానీ కేవలము జిల్లా యంత్రాంగము, పోలీస్ యంత్రాంగమే కాదు,
వాళ్ళ పబ్లిక్ పట్ల కూడా అంతే బాధ్యత, సమిష్టి బాధ్యత, ఇదందరూ సమిష్టి బాధ్యత, అందరికీ కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి ప్రజలు కూడా అంతే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారని చెప్పి పోలీసు వారికి, జిల్లా యంత్రాంగానికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లకు టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. బుధవారం తిరుమలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవో శ్యామలరావుతో కలిసి ఆయన మాట్లాడారు. భక్తులకు మరింత రుచికరమైన ఆహారం అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో క్యాంటీన్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని గుర్తు చేశారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో సేవ చేసేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు బిఆర్ నాయుడు తెలిపారు. ఆసుపత్రిలో సేవ చేయాలనుకునే భక్తులకు శ్రీవారి సేవ ట్రైనర్ పేరుతో 3 రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. ఈ సేవ చేయడానికి వచ్చే భక్తులకు కనీసం డిగ్రీ విద్యార్హత ఉండాలని చెప్పారు. సేవకులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతిలోని స్విమ్స్ బర్డ్ ఆసుపత్రుల్లోనూ వారి సేవలు వినియోగించుకుంటామన్నారు. విదేశాల నుంచి చాలా మంది భక్తులు శ్రీవారి సేవకు ముందుకొస్తున్నారని, ఎన్ఆర్ఏ భక్తుల సేవలు కూడా వినియోగించుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టీటీడీలోని స్విమ్స్, బర్డ్, ఆయుర్వేద, చిన్నపిల్లల ఆసుపత్రి, అశ్విని ఆసుపత్రిలో శ్రీవారి సేవ ద్వారా రోగులకు ఉచితంగా సేవలు అందించేదానికి కూడా ప్రణాళికలు చేపట్టడం జరుగుతూ ఉంది. అది కూడా విద్యార్థులు మినిమం డిగ్రీ చేసి ఉండాలి అనే ఒక నిబంధన పెట్టడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఎన్ఆర్ఐ సేవ, విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు వచ్చి మేము సేవ చేస్తాం, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని వాళ్ళు అడగటం జరుగుతూ ఉంది. వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకునేదానికి ప్రావీణ్యత ఉన్న వాళ్ళు, నిపుణులు, వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని వారి సేవలు కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక ప్రెస్టేజ్ గా తీసుకొని దాన్ని ఎలాగైనా సరే ఈ భక్తులకు ఏదైతే సేవలు అందిస్తున్నారో ఇంకా మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ తీసుకొని రావటం జరుగుతుంది. ఇదే విషయాన్ని మీ అందరితో పంచుకోవాలి. మీ ద్వారా యావత్ ప్రజలందరికీ, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మీ ద్వారా మెసేజ్ వెళ్ళాలి. క్వాలిటీ సర్వీస్ ఇచ్చేదానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టబోతా ఉంది. క్యాంటీన్ రన్ చేసే వాళ్ళకి మినిమం బిగ్ క్యాంటీన్ అయితే 10, జనతా క్యాంటీన్ అయితే 5 రన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. మినిమం టర్న్ ఓవర్ ఉండాలి, ఫుట్ఫాల్ ఉండాలి, వాళ్ళకి బ్రాండ్ నేమ్ ఉండాలి, ఆ బ్రాండ్ కి రికగ్నిషన్ ఉండాలి, అవార్డ్స్ ఉండాలి. ఇవన్నీ కూడా పెట్టి పెద్ద బ్రాండ్స్ తీసుకోవడం, టర్న్ ఓవర్ తీసుకోవడం వల్ల మంచి బ్రాండ్స్ వచ్చాయి. అవన్నీ కూడా చెప్తాము ఇప్పుడు. అలాగే జనతా క్యాంటీన్ కూడా మినిమం ఉండాలి, మినిమం 5 ఉండాలి, వాడికి కూడా టర్న్ ఓవర్, ఫుట్ఫాల్ ఇవన్నీ చెప్పడం జరిగింది. గతంలో 3 సంవత్సరాలకు ఇవ్వడం వలన వారు ఏమీ కూడా దాని మీద, బిల్డింగ్ మీద ఏమీ ఎక్స్పెండిచర్ పెట్టేవారు కాదు. మన కిచెన్ చూస్తే టీటీడీ నుంచి కూడా ఒక కిచెన్ పెట్టడానికి, ఒక మంచి కిచెన్ పెట్టడానికి కూడా సరిపోని మన కిచెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం జరిగేది. అదంతా తీసి మనము 5 సంవత్సరాలు కనీసం మనం వాళ్ళకి ఇవ్వడం వలన వాళ్ళు దాని మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ రెవెన్యూ వేసిన వాడు మళ్ళీ దాని మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎవరు స్పెండ్ చేయరు. దాని వలన ఏంటంటే FSSAI నామ్స్ ప్రకారం మనకి హైజీన్ లేకపోవడం, ఇవన్నీ రావడం వలన కొన్ని క్యాంటీన్స్ కూడా FSSAI వాళ్ళతో, మనము ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళతో కలిసి కొన్ని క్యాంటీన్స్ కూడా, బిగ్ క్యాంటీన్ ఒకటి క్లోజ్ చేయడం జరిగింది. మనం ఇంకా పగడ్బందీగా ఉన్నాము. టుమారో ఇఫ్ సంబడి క్వశ్చన్స్ వీ కెన్ ఆల్సో రిలీజ్ ద రిపోర్ట్స్ అని చెప్పి మనం ఒక 3 టీములు తయారు చేసి అన్నిటిని విజిట్ చేపించాం. వాళ్ళు టెక్నికల్ బేస్ చేసి మనం వాళ్ళని సెలెక్షన్ చేశాం కదా, వాళ్ళకి నిజంగా అంత టెక్నికల్ కెపాసిటీ, క్యాపబిలిటీస్ ఉన్నాయా అని మనము వాళ్ళు అన్ని టీమ్స్ చేసి వస్తే, అన్ని టీమ్స్ పోయిన వాళ్ళందరూ కూడా ఫోటోగ్రాఫ్స్ పట్టుకొస్తే ఈవెన్ వీ నెవర్ థాట్ ఆఫ్, వాళ్ళకి అంత స్టార్ కేటగిరీ ఆఫ్ ఫెసిలిటీస్ కానీ, కిచెన్ మెయింటెనెన్స్ కానీ, సిట్టింగ్ కెపాసిటీస్ కానీ అన్నీ కూడా ఫోటోగ్రాఫ్స్తో సహా రిపోర్ట్స్ కూడా తయారు చేసుకొని సబ్మిట్ చేయటం. అన్ని వాటిని కూడా కన్సిడర్ చేసి ఎక్కడా కూడా ఏ లూప్ హోల్ కానీ, ఏ చిన్న విషయాన్ని కూడా వదలకుండా అన్నీ కూడా కన్సిడర్ చేసిన తర్వాత LO లెటర్ ఆఫ్ అవార్డు ఈరోజు ఇవ్వటం జరిగింది. వెంకటగిరి పోలీస్ స్టేషన్ ను తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి వివిధ కేసుల్లో నమోదైన ద్విచక్ర వాహనాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయనే వివరాలు తెలుసుకుని కోర్టు అనుమతితో డిస్పోజ్ చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మొదటి అంతస్తులోని రూమ్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కెమెరాలకు సంబంధించి రికార్డ్ స్టోరేజ్ ఫుటేజ్ ఎన్ని రోజులు ఉంటుందని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ సంబంధించి రికార్డు స్టోరేజ్ ఫుటేజ్ జాగ్రత్తగా భద్రపరచాలన్నారు. డ్రోన్ కెమెరాతో ఎన్ఫోర్స్మెంట్ ఎలా జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు. నిరంతరం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ప్రదేశాలలో ఆకాశ మార్గం ద్వారా డ్రోన్ కెమెరాతో పహారా కాయాలన్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న క్రైమ్ చార్ట్ను పరిశీలించారు. పాత కేసులో పురోగతి సాధించాలని, కేసులు ఛేదించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు సంబంధించి రికార్డులను పరిశీలించారు. రౌడీ షీటర్స్ స్టేషన్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. రౌడీ షీటర్స్ కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. రాత్రి సమయంలో రౌడీ షీటర్స్ ఇళ్ల వద్దకు వెళ్లి ఆరా తీస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రౌడీ షీటర్స్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఇదిలా ఉంటే పోలేరమ్మ జాతరకు సంబంధించి ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ఎవరు అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదన్నారు. ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండని డిఎల్ఎస్ఏ సెక్రటరీ భారతి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 13 శనివారం లోక్ అదాలత్ జరుగుతుంది కాబట్టి చిత్తూరు జిల్లా ప్రజలందరూ ఈ లోక్ అదాలత్ని సద్వినియోగం చేసి, ఈ లోక్ అదాలత్ అంటే అందరికీ ఏమంటే మీకు అందరికీ తెలిసినదే, మన దగ్గర చాలా వరకు లక్షల్లో కేసులు చాలా వరకు పెరిగిపోతున్నాయి. దాన్ని ఎలాగైనా ఒక సెటిల్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ యాక్ట్ అనేది డెవలప్ చేశారు. అంటే ప్రీ లిటిగేషన్ స్టేజ్ కేసెస్ సెటిల్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మెకానిజం కోసము మనకి 1987లో లోక్ అదాలత్ తీసుకొని వచ్చారండి. యాక్చువల్ లోక్ అదాలత్ అంటే ఏమంటే ఇట్స్ నథింగ్ బట్ సెటిల్మెంట్. అంటే సెటిల్మెంట్ ఏమంటే 10-15 సంవత్సరాల్లో నుంచి మనకి ఎటువంటి డెసిషన్ రాక ఎవరికి ఉపయోగం పడిన టైంలో ఎవరికి ఉపయోగం పడిన టైంలో మనము ఇద్దరు వర్గాలు రాజీకి వచ్చి ఒక కౌన్సిలింగ్ ద్వారా సెటిల్మెంట్ చేసి రాజీ పడ్డాము అని చెప్పి ఒక జడ్జి దగ్గరికి వచ్చి చెప్తే అప్పుడు వాళ్ళు జడ్జి ఇద్దరు రాజీ పడ్డారా అని చెప్తే అప్పుడు లోక్ అదాలత్కి వాళ్ళు కేసెస్ రెఫర్ చేశారంటే అంటే ఇరు వర్గాలు ఇష్టపడి వచ్చింది కాబట్టి అక్కడ ఎవరైతే జడ్జి ఉంటారో వాళ్ళు అవార్డు పాస్ చేస్తారండి. ఆ అవార్డు అంటే ఏంటి అంటే అవార్డు ఈజ్ నథింగ్ బట్ జడ్జ్మెంట్ అండి. ఆ జడ్జ్మెంట్ మీద ఎగ్జిక్యూట్ కూడా చేస్తారండి. తర్వాత అవార్డు ఇచ్చిన తర్వాత ఎటువంటి అపీల్ అనేది ఉండదండి. ఎందుకనంటే ఈవెన్ సుప్రీంకోర్టు వరకు పోయినా కూడా అపీల్ అనేది ఉండదు. ఎందుకంటే ఇరు వర్గాలు ఇష్టపడి సంతకాలు పెట్టింటారు కాబట్టి అవార్డు మీద ఎటువంటిది కూడా అపీల్ అనేది ఉండదు. యాక్చువల్గా ఈ లోక్ అదాలత్ అనేది ప్రతిరోజు జరుగుతుందండి. పర్మనెంట్ లోక్ అదాలత్ అని ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కూడాను ప్రతిరోజు డిస్ట్రిక్ట్ కోర్టులో జరుగుతుంది. అక్కడ జడ్జి కూర్చొని ఏమైనా సెటిల్మెంట్ అయ్యే మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఎందుకు వాళ్ళు మీరైనా సరే వాళ్ళైనా సరే ఇద్దరు కోర్టుకి ఎందుకు తిరుగుతున్నారు, ఒక సెటిల్మెంట్కి వచ్చి రాజీ కాండి అని కూడా సజెస్ట్ చేస్తారు. అక్కడ జడ్జి వాళ్ళు కూడా ఎటువంటి యూనిఫామ్ కూడా చేసుకోరు. మెయిన్ కాన్సెప్ట్ ఈ లోక్ అదాలత్ ఏమంటే ప్రజలకు సత్వర న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్ని తీసుకొని వచ్చారు. దీనివల్ల ఉపయోగం ఏంటి ప్రజలకి అంటే కోర్టు టైం కానీ ప్రజల టైం కానీ ప్రజల అమౌంట్ కానీ మళ్ళీ అడ్వకేట్స్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదండి. ఇరు వర్గాలు ఏదైనా కానీ ఒక కోప భావోద్వేగంలో కేసెస్ ఏమైనా పెట్టుకుంటే ఏ స్టేజ్లో అయినా సరే వెదర్ అంటే ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కానీ లేదా ఆర్గ్యుమెంట్ స్టేజ్లో అయినా కానీ ఇరు వర్గాలు మాట్లాడుకునేసి మేము రాజీకి వచ్చినాము అంటే కోర్టు వాళ్ళిద్దరిని పిలిపించి మాట్లాడేసి ఆ లోక్ అదాలత్ అవార్డు చేశారండి. అవార్డు చేసిన తర్వాత అక్కడికి క్లోజ్ చేసేస్తారండి. కాబట్టి ఈ లోక్ అదాలత్ అనేది ప్రతి ఒక్క మండలాల్లో జరుగుతాయి, డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతాయి, స్టేట్ లెవెల్లో జరుగుతాయి, తర్వాత నేషనల్ లెవెల్లో కూడా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చెప్పాలంటే చాలా వరకు మనకి ఎంపీఓపీ యాక్సిడెంట్ కేసెస్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక భర్త చనిపోతే ఒక భార్యకి 2 పిల్లలు ఉంటారు. ఆ 2 పిల్లలు పోషించి ఫైనాన్షియల్ స్టేటస్ ఉండదు. ఒక సంవత్సరమో లేదా 2 సంవత్సరాలు వాళ్ళకి ఏమైనా జడ్జ్మెంట్ వస్తాయి, యూజ్ అవుతాయి. ఒక 10-15 సంవత్సరాల తర్వాత వాళ్ళకి జడ్జ్మెంట్ వచ్చిందంటే అది ఎటువంటి ఉపయోగపడదు. అలాంటప్పుడు జడ్జి వాళ్ళు ఈ లోక్ అదాలత్ చాలా వరకు ఎంకరేజ్ చేసి ఇది ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళతో కూడా మాట్లాడేసి చాలా వరకు కేసులు కూడా డిస్పోజల్ కూడా చేశారండి. మనకి అదే కాకుండా ఆర్టికల్ 21 ఎవరికైతే సత్వర న్యాయం తర్వాత బ్రతికే హక్కు కూడా మనకి ఆర్టికల్ 21 కూడా ఆర్టికల్ 21 కూడా ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు. దీంట్లో ఇంకొకటి ఏమంటే ఎటువంటి కేసులు రాజీ చేసేయచ్చు అంటే మెట్రిమోనియల్ కావచ్చు, డీబీసీ కావచ్చు, బ్యాంక్ కేసెస్ కావచ్చు, మళ్ళీ ఎన్ఐ యాక్ట్ కేసు కావచ్చు, తర్వాత సివిల్ కావచ్చు, క్రిమినల్ కేసెస్ కావచ్చు. క్రిమినల్ కేసెస్ అంటే సీరియస్ కేసులు కాకుండా అంటే 302 కానీ తర్వాత 307 కానీ రేప్ కేసెస్ ఇట్లా ఉంటాయి లోక్ అదాలత్తో పెట్టండి.
చిన్న చిన్న కేసులు అంటే బాగా ఉత్తేజంతో ఒకరికొరు ఇరు వర్గాలు కక్షపడి వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి 10-15 సంవత్సరాలైనా కోర్టులో అలానే కేసులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చి మేము రాజీ చేసుకుంటాము అంటే అలాంటి కేసులు కూడా పెడతారండి. కాబట్టి అందరూ దీన్ని యూజ్ చేసుకొని మళ్ళీ తర్వాత రాజీ మార్గమే రాజమార్గంగా దీన్ని అనుసరించి ఈ లోక్ అదాలత్ని అందరూ ఉపయోగించి ఈ లోక్ అదాలత్ని సక్సెస్ఫుల్గా చేయించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వినాయక చవితి సందర్భంగా తిరుపతి అలిపిరి రోడ్డులోని మారుతి నగర్లో ఏర్పాటు చేసిన వినాయక స్వామి ప్రతిమ వద్ద గరుడ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు జేబీ శ్రీనివాసులు వినాయక ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి అలిపిరి రోడ్డులోని మారుతి నగర్లో గరుడ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం గరుడ యూత్ సభ్యులు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు జేబీ శ్రీనివాసులు హాజరయ్యారు. ఆయనకు యూత్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినాయక స్వామి ప్రతిమ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అలిపిరి రోడ్డులోని మారుతినగర్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గరుడ యూత్ సభ్యులు, స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా అలిపిరి మారుతినగర్ గరుడ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మరియు ఇక్కడ వినాయకుడిని పెట్టి ఘనంగా చేస్తున్నాము. ఈరోజు 1000 మందికి పైగా అన్నదానం జేబన్న గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేబన్న గారు వచ్చి ప్రతి ఒక్కరికి అన్నదానం ప్రారంభించారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 4 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 80,000 విలువ గల 4 కేజీల గంజాయి, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని పలమనేరు పోలీసులు వెల్లడించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశానుసారం పలమనేరు ఎస్డిపిఓ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకు పలమనేరు టౌన్ మరియు మండలం గంటావూరు సమీపాన గల చిత్తూరు పలమనేరు సర్వీస్ రోడ్డుకు దక్షిణం వైపు ఉన్న ఆంజనేయ స్వామి గుడికి దగ్గరలో పలమనేరు మండల తహసీల్దార్ ఇన్బనాథన్, పంచాయతీదారులు, పలమనేరు అర్బన్ పోలీస్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 80,000 ఉంటుందని తెలిపారు. అలాగే 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. 4 ముద్దాయిలు, ఇద్దరు పొంగునూరు వాళ్ళు, ఇద్దరు రామచంద్ర వాళ్ళు. ఈ 4 కలిసి నెల్లూరులో ఒక వ్యక్తితో టైప్ అయ్యి అతని దగ్గర నుంచి ఈ గాంజాన్ని తెప్పించుకొని రామచంద్ర పొంగునూరు వాళ్ళకి ఇస్తే పొంగునూరు వాళ్ళిద్దరూ చిన్న చిన్న బ్యాగులు పొంగునూరులోనూ చుట్టుపక్కల పరిసర ప్రాంతం అమ్ముతున్నారు. ఇన్స్పెక్టర్ గారు ఇన్ఫర్మేషన్ సెటప్ చేసి ఈరోజు వాళ్ళు ఆ బస్సులో నుండి ట్రాన్స్పోర్ట్ చేసుకొని వస్తున్నప్పుడు వీళ్ళందరూ 4 రెడీ హ్యాండ్గా 4 కిలోల గాంజాను పట్టుకోవడం జరిగింది. ఈ 4 రిమాండ్ చూపిస్తున్నాము. ఎవరైతే వీళ్ళకు నెల్లూరు నుంచి తెచ్చి పెట్టినాడో అతను కూడా కేసులో ముద్దాయి చూపడం జరిగింది. అతను కూడా తొందరలో పట్టుకొని దీని ఉన్న చైన్ లింక్ మొత్తం అంతా బయట తీసుకున్నాం. కిలో 20,000 కొన్నారు వీళ్ళు. ఈ 4 కిలోలు కలిసి 80,000 వీళ్ళకి కొన్న రేటు. సార్ ప్రీవియస్ కేసులు ఏమైనా ఉన్నాయి సార్? వీళ్ళపైన పాత కేసులు ఏమైనా ఉన్నాయా సార్? వీళ్ళు పాత కేసులు అరాకిలో ఇతని మీద 2-3 అరా కేసులు ఉన్నాయి, సస్పెండ్ షీట్స్ ఉన్నాయి. మిగిలిన వ్యక్తుల పైన కూడా ఒకసారి పూర్తిగా మన పోలీసు ప్రజలు కాకుండా మరి ఎక్కడన్నా వీధి కేసులు అది కూడా విచారిస్తారు. నెల్లూరులో ఒక వ్యక్తి ముఖ్యంగా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా అని చెప్పి తర్వాత డీటెయిల్ కూడా తీసుకోవడం జరిగింది. అతను కూడా తొందరగా అరెస్ట్ చేస్తాం. అదే పట్టుకు దీనికి సంబంధించి ఫ్రంట్ వర్డ్ బ్యాక్ వర్డ్ అన్ని వ్యక్తులను లిస్ట్ అవుట్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరకు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి. బందోబస్తు, భద్రతా చర్యలు పకడ్బందీగా ఉండాలి. జాతరను జయప్రదం చేద్దాం. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లకు టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాము. వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.